సినిమా మేకింగ్ స్టాండర్డ్స్ని గ్లోబల్ రేంజ్లో నిలబెడతా అంటున్న రాజమౌళి ఒకవైపు, ఇండియన్ కథని గ్లోబల్ రేంజ్లో చూపిస్తామంటున్న నమిత్ మల్హోత్రా ఇంకొక వైపు. ఈ సినిమాల విషయంలో గ్లోబల్ ఆడియన్స్లో అసలు ఎలాంటి అంచనాలున్నాయి? ఈ మూవీస్ ముందున్న హర్డిల్స్ ఏంటి? ఎవరి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది? గ్లోబల్ రేంజ్లో డిస్కషన్ పాయింట్గా మారిపోయిన ఈ టాపిక్ మీద మనము ఒలుక్కేద్దాం. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద బిగ్ ఫైట్ జరగనుంది. రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రెడీ అవుతున్నాయి. మహేష్ బాబు హీరోగా జక్కన్న తెరకెక్కిస్తున్న వారణాసితో పాటు రణ్బీర్ కపూర్ హీరోగా నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న రామాయణ సినిమాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీంతో గ్లోబల్ స్థాయిలో బాక్సాఫీస్ విధ్వంసం పక్కా అనే టాక్ వినిపిస్తోంది. గ్లోబల్ రేంజ్లో వస్తున్న సినిమాల్లో రామాయణ మీదే కాస్త ఎక్కువ ప్రెషర్ కనిపిస్తోంది. సుమారు 4,000 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమాలో రణ్బీర్ కపూర్, యష్, సాయి పల్లవి లాంటి క్రేజీ కాస్టింగ్ ఉంది. అయితే ప్యూర్ మైథాలజీకి గ్లోబల్ స్థాయిలో కనెక్ట్ అవుతుందా లేదా అనే కన్ఫ్యూజన్ ఉంది. అందుకే రామాయణ విషయంలో ఆడియన్స్ తో పాటు మేకర్స్ కూడా కాస్త టెన్షన్ పడుతున్నారు. వారణాసి టీం మాత్రం రిలాక్స్డ్ గానే ఉంది. బాక్సాఫీస్ దగ్గర RRR మూవీ గ్లోబల్ రేంజ్ లో క్రియేట్ చేసిన బజ్ ఆడియన్స్ ఇంకా మర్చిపోలేదు. రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ ఈ సినిమాకి బాగా హెల్ప్ అవుతుంది. అందుకే ఈ సినిమాతో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని హాలీవుడ్ లెవెల్ కి తీసుకెళ్లాలని కలలు కంటున్నారు రాజమౌళి. అంతేకాదు, అడ్వెంచర్ యాక్షన్ మూవీలో ఉండే 30 నిమిషాల రామాయణ ఎపిసోడ్ వరల్డ్ ఆడియన్స్ ని డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్తుందని గట్టిగా నమ్ముతున్నారు. వారణాసి లాంటి అడ్వెంచర్ మూవీలో రాజమౌళి రామాయణ టచ్ ఇస్తుంటే, నమిత్ మల్హోత్రా మాత్రం డిఫరెంట్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. అవతార్ రేంజ్ VFX తో మన ఇతిహాసాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని చూస్తున్నారు. అయితే రామాయణం హైలీ సెన్సిటివ్ సబ్జెక్ట్ కావటంతో బజ్ హద్దు దాటకుండా అంచనాలు కంట్రోల్లో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ప్యూర్ మైథాలజీ ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా లేదా అన్నది రామాయణ టీంకు పెద్ద హర్డిల్ గా మారింది. మరి ఈ సిచ్యువేషన్ లో ఎవరి గ్లోబల్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో, ఈ సినిమా బ్లాక్ బస్టర్ రేంజ్ లో ప్రూవ్ చేసుకుంటుందో చూడాలి. YRF స్పై యూనివర్స్ నుంచి మరొక మూవీ రిలీజ్ అయింది. ఫస్ట్ టైం స్పై వరల్డ్ నుంచి లేడీ ఓరియంటెడ్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆలియా భట్, శార్వరి వాగ్, బాబీ డియోల్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా టాక్ ఎలా ఉంది? ఆ ఎఫెక్ట్ స్పై యూనివర్స్ మీద ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ యూనివర్స్ లో YRF స్పై యూనివర్స్ కూడా ఒకటి. టైగర్, వార్, పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఈ సిరీస్ నుంచే వచ్చాయి. అందుకే ఈ వరల్డ్ ను మరింత భారీగా ప్రెజెంట్ చేయాలని భావించింది యష్ రాజ్ ఫిలిమ్స్. కానీ ప్రెజెంట్ ఆ సిచ్యువేషన్ కనిపించడం లేదు. పఠాన్ తర్వాత స్పై యూనివర్స్ పూర్తిగా గాడి తప్పింది. సల్మాన్ హీరోగా తెరకెక్కిన టైగర్ 3 డిజాస్టర్ అయింది. టైగర్ గా సల్మాన్ ఇమేజ్, షారుఖ్ గెస్ట్ అపియరెన్స్లు కూడా ఈ సినిమాను కాపాడలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన వార్ 2 కూడా ఆడియన్స్ కు చేదు అనుభవాన్నే మిగిల్చింది. సౌత్ నార్త్ కాంబినేషన్ లో తెరకెక్కిన వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్, NTR హీరోలుగా నటించారు. అయాన్ ముఖర్జీ ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన వార్ 2 డిజాస్టర్ కావడంతో స్పై యూనివర్స్ మీద అనుమానాలు మొదలయ్యాయి. లేటెస్ట్ గా ఆల్ఫాతో మరో ప్రయోగం చేశారు మేకర్స్. ఫస్ట్ టైం స్పై యూనివర్స్ లోకి లేడీ స్పైలను తీసుకొచ్చారు. పూర్తి స్థాయి లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన ఆల్ఫా కూడా ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేకపోయింది. ఆల్ఫా ఫెయిల్యూర్ తర్వాత ఈ యూనివర్స్ లో ప్లాన్ చేసిన అప్కమింగ్ మూవీస్ మీద అనుమానాలు మొదలయ్యాయి. టైగర్ 3 టైంలో టైగర్ వర్సెస్ పఠాన్ మూవీని అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ వార్ 2 తర్వాత ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆల్ఫా కూడా నిరాశపరచడంతో పూర్తిగా స్పై యూనివర్స్ నే పక్కన పెట్టేస్తారా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. మరి ఈ విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రెజెంట్ మెగా అభిమానులంతా ఆ డేట్ కోసమే ఎదురుచూస్తున్నారు. చిరు లైనప్ లో ఉన్న 2 సినిమాలకు సంబంధించిన మేజర్ అప్డేట్స్ ఈ రోజే వస్తాయన్న టాక్ వినిపిస్తోంది. మెగా అభిమానుల్ని అంతలా ఊరించేస్తున్న ఆ డేట్ ఏంటి? ఆ రోజు రాబోయే అప్డేట్స్ ఏంటి? ఈ ఫుల్ డీటెయిల్స్ కోసం మీరు కూడా ఈ స్టోరీ మీద ఒక లుక్ వేయాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. బాబీ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీని రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతి టార్గెట్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ అప్డేట్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఆగస్టు 22న గ్లిమ్స్ రాబోతుందన్న హింట్ ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్. లాంగ్ డిలేడ్ మూవీ విశ్వంభర విషయంలోనూ కదలిక కనిపిస్తోంది.
ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ సినిమా కోసం మరోసారి షూటింగ్లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. షార్ట్ షెడ్యూల్లో కొన్ని కీ చేంజెస్ చేసేందుకు దర్శకుడు రెడీ అవుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేయడంతో దసరా బర్లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రావడంతో ప్రమోషన్స్కు ముహూర్తం ఫిక్స్ చేసింది మూవీ టీం. మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఆగస్టు 22న ట్రైలర్ను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అప్పట్నుంచి వరుస అప్డేట్స్తో సినిమా ప్రమోషన్స్ను పీక్స్కి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తోంది మూవీ టీం. మెగాస్టార్ బర్త్డేను డబుల్ జోష్లో సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు టాలీవుడ్లో మోస్ట్ బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరు? దేవిశ్రీ ప్రసాద్ కదా. అదే రేంజ్లో సక్సెస్ఫుల్ సంగీత దర్శకుడు కూడా ఆయన. కానీ రీసెంట్ టైమ్స్లో ఈ ట్యాగ్కి దూరం అవుతున్నారు ఈ మ్యూజిక్ సెన్సేషన్. ఈ టైంలో దేవి కెరియర్కు సంబంధించి మరొక బిగ్ న్యూస్ ఒకటి వైరల్గా మారింది. ఇంతకీ ఈ వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత? అసలు దేవి ప్లాన్ ఏంటో చూడండి. ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా టాలీవుడ్ను రూల్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ ఈ మధ్య స్లో అయ్యారు. రీసెంట్ టైమ్స్లో దేవిశ్రీ పేరు టైటిల్ కార్డ్స్లో కనిపించడం బాగా తగ్గిపోయింది. ఆయన మ్యూజిక్ చేసిన సినిమాలకు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో సంగీత దర్శకుడు ఇవ్వాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. సుకుమార్ ఫస్ట్ సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందిస్తున్నారు. ఈ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. కానీ పుష్ప 2 టైంలోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మరో సంగీత దర్శకుడు వర్క్ చేశారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్కి దేవిని పూర్తిగా పక్కన పెట్టేసి మరో సంగీత దర్శకుడితో సుకుమార్ వర్క్ చేయబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లున్న RC-17 కోసం సుకుమార్ మరో సంగీత దర్శకుడితో ట్రై చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఈ లిస్ట్లో ధురంధర్ ఫేమ్ శాశ్వత్ సచ్దేవ్, సందీప్ రెడ్డి వంగ ఆస్థాన సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్, లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో దేవిశ్రీ లేని సుకుమార్ సినిమా ఎలా ఉండబోతోంది అనే చర్చ మొదలైంది. RC-17 సంగీత దర్శకుడి మార్పుకు దేవిశ్రీ కూడా కారణమే అనే వెర్షన్ కూడా ప్రచారంలో ఉంది. ప్రస్తుతం వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎల్లమ్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ సినిమాలో నటిస్తూ భారీ ప్రాజెక్ట్స్కి మ్యూజిక్ చేయటం సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే సంగీత దర్శకత్వానికి బ్రేక్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో అసలు నిజం ఏంటి అనేది తెలియాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. పాన్ ఇండియా ట్రెండ్లో స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్ల కెరియర్లు చాలా స్లోగా సాగుతున్నాయి. ఒక్క ప్రభాస్ తప్ప మరే హీరో కూడా వరుసగా సినిమాలు చేసే పరిస్థితి కనిపించట్లేదు. దర్శకులు కూడా ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరొక మూవీని లైన్లో పెట్టే ప్రయత్నాలు చేయట్లేదు. దీంతో టాప్ స్టార్స్ విషయంలో నెక్స్ట్ ఏమిటి అన్న సస్పెన్స్ ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేసేస్తోంది. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ ప్రెజెంట్ సౌత్ సర్కిల్స్లో టాప్ డైరెక్టర్స్ అంటే వీళ్ల పేర్లే వినిపిస్తాయి. ప్రెజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న ఈ దర్శకులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్న విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. మహేష్ బాబుతో వారణాసి సినిమాను రూపొందిస్తోన్న రాజమౌళి ఆ తర్వాత ఏ మూవీ చేస్తారన్నది ఇప్పట్లో తెలిసే ఛాన్సే లేదు. పుష్ప 2 తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న సుకుమార్ ప్రెజెంట్ రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ తర్వాత సుకుమార్ ఎవరితో మూవీ చేస్తారన్న విషయంలో అఫీషియల్ క్లారిటీ లేదు. పుష్ప 3ని పట్టాలెక్కిస్తారన్న ప్రచారం జరుగుతున్నా పక్కా అనౌన్స్మెంట్ అయితే లేదు. గతంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించిన త్రివిక్రమ్ కూడా ఇప్పుడు స్టైల్ మార్చారు. చాలా రోజులుగా పాన్ ఇండియా ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటున్న గురూజీ ఫైనల్గా ఎన్టీఆర్ హీరోగా భారీ మైథలాజికల్ మూవీని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత త్రివిక్రమ్ ఎలాంటి మూవీ చేస్తారు, ఎవరితో చేస్తారన్నది ఇప్పట్లో గెస్ చేయడం కూడా కష్టమే. టాలీవుడ్ దర్శకులు మాత్రమే కాదు, టాలీవుడ్ నుంచి నార్త్లో సెటిల్ అయిపోయిన డైరెక్టర్స్, అదర్ లాంగ్వేజెస్ నుంచి టాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న దర్శకుల కెరియర్ కూడా ఇలాగే ఉంది. చేతిలో ఒక్క సినిమా తప్ప మరే ప్రాజెక్ట్ నియర్ ఫ్యూచర్లో కనిపించట్లేదు. టాలీవుడ్ సినిమాతో జర్నీ స్టార్ట్ చేసిన బాలీవుడ్లో సెటిల్ అయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన సందీప్ ప్రెజెంట్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమాను రూపొందిస్తున్నారు. ఆ తర్వాత మహేష్తో మూవీ ఉంటుందన్న ప్రచారం జరుగుతున్నా అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం లేదు. KGFతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ నీల్ వరుసగా టాలీవుడ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్తో సలార్ పార్ట్ 1 రూపొందించిన ప్రశాంత్ ప్రెజెంట్ ఎన్టీఆర్తో డ్రాగన్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సలార్ 2 పట్టాలెక్కిస్తారన్న ప్రచారం జరుగుతోన్నా అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలతోనే మూవీస్ ప్లానింగ్ లో ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా ఈ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చిన అట్లీ లైనప్ లో కూడా ఇదే కన్ఫ్యూజన్ కనిపిస్తోంది.
అల్లు అర్జున్ హీరోగా రాకా సినిమాను తెరకెక్కిస్తోన్న అట్లీ నెక్స్ట్ షారుఖ్తో సినిమా చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో కోలీవుడ్లో క్రేజీ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. కానీ దేనికి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం లేదు. దీంతో ఈ దర్శకుల నెక్స్ట్ ఏంటి అన్న డిస్కషన్ నేషనల్ లెవెల్లో జరుగుతోంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.